స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. అందరిలో ఉన్నవంటి ధర్మ సందేహమే, అందరిలో ఉన్నవంటి ఒక ప్రకృతిలో ఉన్నవంటి ఒక విశేషము ఏంటి అంటే, గురుస్వామి గారు అంటే మనకు వచ్చేవంటి మెయిల్స్. గురుస్వామి గారు మేము ఒకటే రూమ్‌లో ఉంటాం. మేము ఇంకో సన్నిధానం అంటే సపరేట్‌గా లేదు. నేను, మా భార్య, మా పిల్లలంతా కలిసిమెలిసి ఉంటాము. నేను మాలధారణ వేసుకొని మన ఇంట్లోనే పెట్టాను. నాకు ప్రత్యేక రూమ్స్ లేవు. డబుల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు. ఒకటే రూమ్‌లో ఉంటాను. కలిసిమెలిసి ఉంటాము. దాంట్లో మేము పూజ చేసుకొని, మాల వేసుకొని నేను స్వామి సన్నిధానానికి వెళ్ళాలనుకుంటున్నాను భక్తిపూర్వకంగా. నేను మాల వేసుకున్న తర్వాత మా భార్య ఎటువంటైనా ప్రకృతిలో అంటే ఆవిడ గారు ఇలా మెన్సెన్స్ అయిందనుకోండి, ఎటువంటి చర్య తీసుకోవాలి? అంటే నా ఒక రూమ్ సన్నిధానం అక్కడే ఉంటుంది కాబట్టి ఎలా అంటే మీరు చూడండమ్మా, ఆవిడ గారి అమ్మగారి ఇల్లు ఉందనుకోండి పక్కనే, వాళ్ళ ఇంటికి ఒక 5 రోజులు పంపించేసేయండి. అక్కడే పక్కనే ఉందన్నా, పక్క ఊర్లో ఉన్నా, ఆ పక్క ఊరు అంటే ఒక 10 కిలోమీటర్ దూరం ఉంటే వాళ్ళ ఇంటికి పంపించండి, పర్వాలేదు. లేదు మేము వాళ్ళేదో ఊర్లో ఉంటారు, మేము ఆ ఊరికి వెళ్ళలేము, వాళ్ళు వెళ్ళలేరు అంటే, మీరు ఎక్కడైతే కూడా స్వామి సన్నిధానం పెట్టుకొని ఉన్నారో ఆ తెర మాత్రం కప్పి పెట్టండి. ఆ 4 రోజుల పాకరంగా మీరు ఆవిడ ముఖం చూడకూడదు, ఆవిడ ముఖం మీరు చూడకూడదు. అటువంటి కొన్ని నియమాలు, నిబద్ధాలు పెట్టాలి. ఎందుకంటే ప్రకృతి సాధ్యం ఇది. ఓకేనా? మరి దీనికి సన్నిధానము దీపం ముట్టియాలి, సన్నిధానము మరి వెలుగు వెలిగించాలి కదా! ఆరతి చేయించుకోవాలంటే చేసుకోవచ్చు. ఆవిడ గారు ఆ నిమిషం ఆ పూజ చేసే నిమిషము ఆవిడ గారు బయటకు పోయి కూర్చుందనుకోండి, మీరు పూజ చేసుకోండి. తర్వాత మీరు భిక్షాలపానం చేసుకొని మీరు అదే ప్రాంతంలో పడుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. కాపోతే ఏంది అంటే ఆవిడ గారు మీరు పూజ చేసేటప్పుడు ఆవిడ బయట ఉండాలి. ఆ రకంగా తర్వాత మీరు ఆఫీస్‌కి వెళ్ళిపోయినాక వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి. తెర కప్పాలి. 4 స్క్వేర్‌గా ఏదైతే ఉందో ఆ తెర కప్పేసి పెట్టేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు డబుల్ బెడ్‌రూమ్ ఉందనుకోండి, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఉందనుకోండి, ఆ ఫ్యామిలీలోనే మీకు చక్కగా మీకు సన్నిధానం ఉందనుకోండి, ఒక బెడ్‌రూమ్‌లో మీరు ఉంటారు కాబట్టి, వారు ఇంకొక బెడ్‌రూమ్‌లో తాళం వేసి పెట్టండి. మీరు చక్కగా మీ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకోమని భోజనం ఎక్కడ చేయాలంటే ఎక్కడైనా స్వామి ఒక ఆలయాల్లో అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎంతోమంది మహానుభావులు అన్నదానం చేస్తుంటారు. లేదా మీకు వంట వస్తుంది అంటే, ఎందుకంటే ఇవాళ రేపు అంతా స్వాములే చేసుకుంటున్నారు కాబట్టి, మీకు వంట వస్తుంది, మీకు కావాల్సినటువంటి భిక్ష చేసుకొని మీరు బయలుదేరండి. అన్ని విధాలమైనటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కూడాను 5వ రోజు ఈ యొక్క కాలకృతి అంటే ప్రకృతికి ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఆవు పంచకము, తర్వాత గోమయము, తర్వాత గంగా నీళ్ళు ఉండి మోక్షం చేసుకోండి. పుండరీకాక్షాన్ని మోక్షం చేసుకొని చక్కగా మామిడాకులు కట్టుకొని మరి తర్వాత ఇది చేసుకోవచ్చు. మీ వ్రతానికి మాత్రం ఎటువంటి భంగం కలగదు. మీ దీక్షకు ఎటువంటి భంగం కలగదు. ఇది ప్రకృతి సిద్ధం. దానికి ఎటువంటి భయపడే విషయం లేదు. చక్కగా ఈ రకంగా పాటించండి. మంచి ఫలితం లభిస్తుంది. స్వామియే శరణమయ్యప్ప.